దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం ఇస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు మానవుణ్ణి తయారు చేసుకొని, దేవుడు మన ద్వారా మాట్లాడాలని చూస్తున్నాడు. దేవునికి మనసులో కొన్ని ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలు మానవుని ద్వారా బయటి ప్రపంచానికి తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యములు 1 అధ్యాయంలో చూస్తే యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించి, అంటే చూడండి, దేవుడు ప్రతి మానవుడిని రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి. ఆ ఆ యొక్క మరి దేవుడు ఏర్పరచుకున్న ఆ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా హ్మ్. దేవుడు వారికి కొన్ని విషయాలు చెప్పిండట. ఇవి దేవుని మనస్సులో ఉన్నయి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనుషుల ద్వారా బయట ప్రపంచంతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏందంటే, బయటి ప్రపంచములో ఇక్కడ దేవుడంటే తెలవని వారు ఎవరు ఉండకూడదు అని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. అందుకే మీరు సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. ఎందుకంటే నేను మిమ్ములను ఏర్పాటు చేసుకున్నా. ఎందుకు? దేవుని యొక్క మరి పరలోక రాజ్యము సమీపించింది గనక, దేవుని యొక్క రాజ్యం అనేది బయటి ప్రపంచం వాళ్ళకు తెలవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం విస్తరించాలంటే మనము మన సొంత జ్ఞానము చేత ఒక 10 మందిని ప్రార్థన చేసి, చక్కటి ఒక వాహనం పట్టుకొని ఒక ఊరికెళ్ళి సువార్త చేయడము కాదు గానీ, దేవుడు ఏమంటుండంటే, అదే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అంటే మనము సువార్త ప్రకటించడం అనేది అది దేవుడిచ్చిన గొప్ప అది ఒక బాధ్యత. ఈ బాధ్యత మనము చేయాలంటే మనము 10 మందిమి కలిసి ప్రార్థన చేసుకొని, డబ్బులేసుకొని, వెహికల్స్ పట్టుకొని పోవడం కాదు గానీ, పరిశుద్ధాత్మ ఎంతమందైతే సువార్త చేయాలనుకుంటున్నారో అంతమందికి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేదాకా మీరు ప్రార్థనలు కనిపెట్టి, అప్పుడు మీరు దేవుని శక్తిని బట్టి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి, దేవునికి స్తోత్రాలు. ఏమంటుండు ఇక్కడ? సువార్త అంటే నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడాలి. ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సువార్త ఇయ్యాలన్న ప్రతి ఒక్క బిడ్డ ద్వారా దేవుని యొక్క మా పూర్తి సువార్త అందించబడాలట. ఎవరికి? అన్యజనులకు. కనుక అది మరి ఆ సువార్త అనేది ప్రకటించబడాలి అన్నప్పుడు ఇక్కడ ప్రభువు మరి మీ మీదికి పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందురు అన్నట్టు మనము దేవుని కొరకు కనిపెడితే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపి మన పక్క నిల్చుంటాడు. దేవునికి స్తోత్రాలు. మన పక్క నిల్చున్నప్పుడు మనకున్న ప్రతి స్థితి పరిస్థితిని ప్రభువే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. కనుక పని అనేది ఆపకూడదు గాని, ఎలా చేయాలంటే జ్ఞానముతో చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక ప్రభు పక్కన నిలబడ్డాడు పౌలు భక్తుని పక్కకు. నువ్వు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చేదాకా నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు ప్రభు యొక్క ఆత్మ నిన్ను తీసుకుపోయి నీ నోటితోటి ప్రభు మాట్లాడతా అంటాడు. ఇక్కడ మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయము మనము 8వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి ఒక మాట, ఆ కాలమందు సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇక్కడ పౌలు అనటైన సౌలుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడట? ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించున్నాడు. అంటే సంఘమును హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. అంటే ఈ హింసలు అనేటివి ఇప్పుడు జరుగుతున్నాయి అని ఏం లేదు. అప్పుడు కూడా జరిగినాయి. అప్పటి నుంచే హింసలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, మరి 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న
యేసును అన్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మాట్లాడుతున్నాడు స్వయాన. నువ్వు హింసిస్తున్న యేసును అంటే ఇక్కడ చాలా మంది దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు నా బిడ్డలే అంటలేరు. వాళ్ళు తాకితే నన్ను తాకినట్టే గనుక వాళ్ళు నా పని చేస్తున్నారు గనుక నేను వాళ్ళతోటి ఉన్నాను గనుక వాళ్ళని గాని హింసించే నన్నే హింసిస్తున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క మాటలు ఎవరైతే చెప్పడానికి ముందుకెళ్తారో వాళ్ళతోటి దేవుడుంటాడు. వాళ్ళకి కాదు శ్రమలొచ్చేటి. నాకే వచ్చినని దేవుడు అనుకుంటా అంటాడు. కనుక దేవుడు సౌలుతోటి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఏమైపోయింది? సౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభు మాట్లాడితే మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం చేస్తున్నప్పుడు 37వ వచనంలో వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, ఎవరు? ఈ యొక్క పేతురు ప్రసంగాన్ని విన్నవాళ్ళు వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నదట. అంటే ఆయన నోరును దేవుడు, ఆయన నోటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే పరిశుద్ధాత్మ మీదికొచ్చినప్పుడు ఆయన కనిపెట్టిండు గనక, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాడు గనక, దేవుని మనసులో ఉన్నది పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనక, ఎదుటి ప్రజల హృదయం అనేది నొచ్చుకున్నది. అంటే ప్రభు కార్యం జరుగుతున్నది. ఇక్కడ విన్న వాళ్ళందరూ హృదయం నొచ్చుకొని వాళ్ళు ఏమంటున్నారు? ఆ! మేమేమి చేతుమని పేతురును, కడమ అపోస్తలుని అడుగుతున్నారు. ఏమి చేయాలి మేమని చెప్పేసి. అంతేగాని మీకు పర్మిషన్ ఉందా? హ్మ్. మీరు చెప్పొద్దు ఈ ప్రాంతంలో. ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరు అని చెప్పేసి అక్కడ ఎవరు అంటలేరు. ఎందుకంటే దేవుడు పక్క నిలబడ్డాడు గనక దేవుడున్న కాడ దేవుని పని అనేది 100% జరుగుతది. కనుక మనము సువార్త అనేది తప్పకుండా చేయాలి. దానికి ఏ పర్మిషన్ అవసరం లేదు గానీ, ప్రభు దగ్గర మనం కనిపెట్టి ఆయన చెప్పిన చోటుకు మనం వెళ్తే ఆయన మన పక్కనుంటాడు గనుక, ఆయన మన ద్వారా మాట్లాడుతాడు గనుక, విన్న వాళ్ళ హృదయాలు నొచ్చుకొని వాళ్ళు పశ్చాత్తాపడతారు. దేవునికి స్తోత్రాలు. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఇది అపోస్తులు 8వ అధ్యాయము 35వ వచనంలో గూడా ఏముంటదంటే, 30వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మరి సౌలైతే ఇంటింటికొచ్చి సంఘమును పాడు చేస్తున్నాడు భయంకరంగా. కానీ ఇక్కడ ఫిలిప్పు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మరి ఆత్మను నింపుకున్నాడు గనక అటు ఆ భయంకరముగా మరి ఆ సౌలైతే ఇంటింటికొచ్చి, ఇక్కడ వాక్యం ఉన్నది. సౌలైతే ఇంటింటికొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోతున్నాడు. అదే 8వ వచనంలో అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దేవుడు ఫిలిప్పుతో పక్కన ఉన్నాడు గనుక దేవుడే ఇతనికి లోకమంతా ఆబ్జెక్షన్ వచ్చినా గాని ఏ ఆబ్జెక్షన్ రాకుండా దేవుడు అతనితో కాపాడుతున్నాడు. కనుక ఈ అంత్యకాలములో ఇలాంటి సువార్త మనం ప్రకటించాలి. ఇలాంటి పరిచర్య మనం చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనం ఇంతకుముందు పేతురు కూడా మరి పరిచర్య చేసిండు. ఇక్కడ ఫిలిప్పు కూడా సింగిల్‌గా పరిచర్య చేస్తున్నాడు. కొద్దిమంది గుంపుతో పోతే ఏమైతదంటే ఏదో కన్నమడతనంతోటి డిస్టర్బ్ చేయాలని చూస్తా ఉంటారు. కనుక మనము దేవుని యొక్క ఆత్మను పట్టుకొని పోతే దేవుడు మన పక్క నిలబడ్డప్పుడు అక్కడ జరిగేది జరుగుతాంటాయి. ఇక్కడ దేవుని యొక్క మాట వినేటోళ్ళు వింటూనే ఉంటాంటారు. దేవునికి స్తోత్రాలు. అంటే అంత ఆబ్జెక్షన్ ఉన్నా గాని ప్రభు పని మాత్రం అక్కడ జరగడం లేదు. ఇంకా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారు, కుంటివారు అనేకులు స్వస్థ పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. అటేమో సౌలేమో బాగా హింసిస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పు ద్వారా దేవుడు పక్క నిలబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మద కార్యం చేస్తున్నాడు గనక ఆయనకు ఏ ఆబ్జెక్షన్ లేదు. ఎవరు కూడా పర్మిషన్ లెటర్ అడగట్లేదు. ఎవరు కూడా ఆయన మీద కేసు పెట్టడానికి సాహసిస్తలేరు. ఎందుకు? ఆ పట్టణములో ఈయన ద్వారా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ప్రభు ఆయనతో ఉన్నాడు గనక. కనుక ఈ అంత్యకాలంలో మనము ప్రభు సన్నిధితో మనము ముందుకెళ్ళి దేవుని పని చేస్తే ప్రభు మన పక్క నుండి ఆయన పని ఆయన చేసుకుంటా అంటాడు. దేవునికి స్తోత్రాలు. మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన ఇన్‌ఫ్లుయెన్స్, మనకున్న పలుకుబడి ఇక్కడ పనిచేయదు. దేవుడు పక్కన ఉంటేనే పనిచేస్తది. దేవునికి స్తోత్రాలు. కనుక
అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం మనం గమనించినట్లయితే, పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రాలు. దేవుడు పనిచేస్తున్నాడు. సువార్త చేయడం అనేది అది దేవుని యొక్క చిత్తము. కనుక మనము సువార్త చేసే మనము పరిశుద్ధాత్మ మీదికొచ్చినప్పుడు శక్తిని పొందుకుంటాం అన్నాడు గనక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనము కనిపెట్టి వేచి చేసి ఆ పరిశుద్ధాత్మ నింపదల నింపుకొని మనము ముందుకెళ్ళినట్టయితే మన నోటి మాటలు విన్న వారి మీద కూడా పరిశుద్ధాత్మ దిగేస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఏ యొక్క ఫెలోషిప్ వాళ్ళు, ఏ యొక్క ఆబ్జెక్షన్ లేదు, ఏ యొక్క ఫెలోషిప్ వాళ్ళు కూడా సపోర్ట్ లేదు వీళ్ళకు. దేవుడే ఉన్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని యొక్క రాజ్యం అక్కడ విస్తరిస్తున్నది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క రాజ్య విస్తీర్ణ కొరకు ఈ పర్మిషన్స్ కానీ, ఈ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, మనకున్న పలుకుబడి కానీ పనిచేది కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం పనిచేస్తుంది. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనములో ఏముంటదంటే, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను. ఈరోజు చాలా మంది ఇలానే జరుగుతున్నది. ఏమిటి? నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా ప్రజలు అనుకుంటారు ఇది దేవుని స్వరమే, ఆ రాజు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని ప్రజలు సంతోషిస్తున్నారు. కానీ ఇతను దేవుడు వాడుకుంటున్న సంతోషం లేక దేవునికి దూరంగా ఉన్నాడు. దేవుణ్ణి ఆయన ఏం చేస్తున్నాడట? మహిమపరచట్లేదు. ఈరోజు కూడా చాలా మంది యూట్యూబ్లో, వాట్సాప్ ఈ యొక్క మరి ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు. తర్వాత ఒకరినొకరు విమర్శించుకోవడాలు, లేక ఇతర వాటిని విమర్శించడాలు జరుగుతున్నది. ఇది దైవ స్వరమా మానవ స్వరమా అనేది కూడా ఈ యొక్క ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతకుముందేమో ఈ రాజుది దైవ స్వరమే ఉండే, ఈయన దేవుని మహిమపరచనందున ఏమైపోయిందంటే అతను వెంటనే సమస్యకు గురైపోయాడు. ఈరోజు కూడా చాలా మంది మొదటిగా బాగానే వాడబడుతున్నారు, బాగానే చెప్తున్నారు. కానీ రాను 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 ఏమవుతుందంటే విమర్శించుకోవడాలు, ఒకరినొకరు అనుకోవడము, వేరే వాటిని దూషించడాలు, వేరే వారిని చెడుగా అనడము, ఇదంతే జరుగుతున్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అది చెప్పలేదు. పేతురు, యోహాను కూడా అది చెప్పలేదు. ఇక్కడ ఫిలిప్పు చూసినట్లయితే యేసును గూర్చిన సువార్త ప్రకటించినట. దేవునికి స్తోత్రాలు. కనుక ప్రియ దైవజనులు ఎవరైనప్పటికీ కూడా అందరూ గొప్పవారే. ఇలా మనము ఈ యొక్క హేరోదు రాజు లెక్క మైనస్ అవుతున్నాము కనుక చాలా మంది చురుకలుగా చూస్తారు. కనుక దయచేసి మీరు గొప్పవారే, ఎవరు విమర్శించే హక్కు అధికారము నాకు మొత్తానికి లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఫిలిప్ అయితే యేసును గురించి ఎట్లా చెప్పిన, మీరు అంతే యేసును గురించే చెప్పండి. యేసును గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినప్పుడు ఆ యొక్క నపుంసకుడు అప్పటిదప్పుడే బాప్తిసం తీసుకున్నాడు. పెద్ద గొప్ప మర్మాలు చెప్పలేదు, నేను గొప్ప సేవకులని పెద్ద బిల్డింగ్ ఏం కట్టలేదు ఫిలిప్పు, పెద్ద చర్చి లేదు, సెంట్రల్ ఏసీ లేదు, ఏమీ లేదు. నువ్వు కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్క నిలబడి నీ నోటి ద్వారా మాట్లాడితే మారు మనసు నొందుతారు. మారు మనసు పొందే పరిచర్య అది కేవలము యేసును గురించి చెప్తేనే జరుగుతుంది. కానీ ఒకరిని విమర్శించడము, ఒకరి కొరకు చెడుగా ప్రచారం చేయడము, ఒకరిని చెడుగా అనడము, ఇది మనకు దేవుడు ఇవ్వలేదు. నీకున్న నోరు దేవుడు నీ ద్వారా తన మనసులో ఉన్నది నీ నోటి ద్వారా మాట్లాడి ఇష్టపడుతున్నాడు. కనుక మరి దేవుడు మాట్లాడికి ఇష్టపడుతున్నాడు కనుక మనము పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చేదాకా మనము మరి వెయిట్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పంటే అది చెప్పినామనుకో, నీ ముంగట ఉన్న వాళ్ళ హృదయాలు నొచ్చుకొని ఇంత పాపాలు చేసినామా, మా పాపాల కొరకు యేసుప్రభువు ఎంత క్రూరమైన హింసను ఉంచిండా అని చెప్పేసి వాళ్ళు మరి మేమేమి చేయాలని చెప్పేసి అడుగుతున్నారట. ఇక్కడ ఫిలిప్పు దగ్గర నపుంసకుడు బాప్తిసం తీసుకొని సిద్ధపడ్డాడు. ఇక్కడ వీళ్ళు కూడా మేము ఏం చేయాలని అడుగుతున్నారు. కనుక మారు మనసుకు సంబంధించిన పరిచర్య మనం చేద్దాము.
దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరిద్దాం. ఇక్కడ ఫిలిప్పు గాని, పేతురు గాని వీళ్ళు గొప్ప పరిచర్య చేసిర్రు గానీ, వీళ్ళకు ఎవరు గూడా ఆబ్జెక్షన్ చేయలేదు. ఎవరు గూడా పర్మిషన్ అడగలేదు. ఎందుకంటే వీళ్ళు సింగిల్‌గా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధితో వీరు గనక, దేవుడు పక్కన నిలబడ్డాడు గనక, ఆ చూసే వాళ్ళకు ఈ నిలబడ్డ వ్యక్తులు మేమే అనుకుంటారు గానీ, ఆ చూసే వాళ్ళకి మాత్రం పరిశుద్ధాత్మ దేవుని మాట కనబడతారు. అందుకే ఎవరు గూడా వాళ్ళు ఏమనలేకపోయారు. కనుక ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. థాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.